హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెచ్‌పి భారత్ ఇండియన్ గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వము కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇక నుండి ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ పూర్తి చేసుకోని యెడల రీఫిల్లింగ్ సిలిండర్ బుకింగు, డెలివరీ అనేది నిలిపివేయబడుతుందని కేంద్ర ప్రభుత్వము ఈ గ్యాస్ కనెక్షన్ వినియోగదారులందరికీ హెచ్చరికలను జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. అయితే ఈ గ్యాస్ కనెక్షన్‌లకు సంబంధించిన ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలి? మీ యొక్క మొబైల్ ఫోన్‌లో ఎలా చేసుకోవాలి? ఏ తేదీ లోపల పూర్తి చేసుకోవాలి? ఒకవేళ గనుక మీరు ఈ గ్యాస్ కనెక్షన్‌లకు సంబంధించిన కేవైసీ అనేది పూర్తి చేసుకోని యెడల ఏ విధమైనటువంటి సమస్యలను రానున్నటువంటి రోజుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవడం వల్ల మీకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఈ విధంగా పూర్తి వివరాలను వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే హెచ్‌పి ఇండియన్ భారత్ గ్యాస్ కనెక్షన్‌లను కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వము తాజాగా కీలకమైన హెచ్చరికను జారీ చేసింది. ఇక నుండి ఈ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఈకేవైసీ అనేది తప్పనిసరి చేసిందనమాట. అయితే ఈ యొక్క ఈకేవైసీ అనేది తప్పనిసరి ఎందుకు చేసింది అంటే, ఈ బోగస్ కనెక్షన్‌లను గుర్తించేందుకు, అర్హత లేని లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, సో అటువంటి వాళ్ళని గుర్తించేందుకు, మరణించిన వ్యక్తుల పేర్లపై కొనసాగుతున్నటువంటి కనెక్షన్లను గుర్తించేందుకు, ఒకే కుటుంబానికి ఉన్నటువంటి డూప్లికేట్ కనెక్షన్లను గుర్తించేందుకు కేంద్రము ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఒకవేళ మీరు కనుక ఈ గ్యాస్ కనెక్షన్‌లకు సంబంధించి ఈకేవైసీ అనేది చేపించుకోని యెడల, మీరు ఈ గ్యాస్‌ను రీఫిల్ కూడా చేసుకోలేరు. అంటే మీ సిలిండర్ అయిపోయిన తర్వాత ఓకేనా? ఈ సిలిండర్ అనేది బుకింగ్ కూడా చేసుకోలేరు. మీకు బుక్ చేసినటువంటి సిలిండర్ అనేది డెలివరీ కూడా నిలిచిపోతుందనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సో, మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల రానున్నటువంటి రోజుల్లో ఎన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటే, మీరు గనక కేవైసీ పూర్తి చేసుకోకపోయినట్లయితే మీకు సిలిండర్ ఒకటి అయిపోయాక మళ్ళా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఓకేనా? ఒకవేళ ఇప్పటికీ మీరు సిలిండర్ బుక్ చేసుకున్నట్లయితే, ఆ సిలిండర్ డెలివరీ చేయడానికి కూడా నిలిచిపోతుందనమాట. డెలివరీ కూడా చేయదనమాట. అంతేకాకుండా భవిష్యత్తులో మీరు ఏదైతే గ్యాస్ కనెక్షన్ పెట్టుకొని ఉన్నారో, ఆ గ్యాస్ కనెక్షన్ అనేది కూడా రద్దయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. కంపల్సరీగా మీరు ఈ గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? సో, అయితే గ్యాస్ కనెక్షన్‌ను సంబంధించి కేవైసీ అనేది ఎప్పటిలోపల ఏ విధానంలో ఎలా చేసుకోవాలన్న వివరాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? ఈ నెల 16వ తేదీ లోపల ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ఓకేనా? దీంతో గడువు ముగుస్తుండడంతో ఎల్‌పీజీ డీలర్ కేంద్రాల వద్దకు వినియోగదారులు బయోమెట్రిక్ వివరాలు సమర్పించేందుకు బారులు తీస్తున్నారట. సో, ఇలాగా మీరు ఈ ఎల్‌పీజీ డీలర్ కేంద్రాల వద్దకు బారులు తీయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడం కోసం. సో, ఒకవేళ మీ గ్యాస్ కనెక్షన్ అనేది ఇండియన్ గ్యాస్ కనెక్షన్ అనుకోండి. దానికి సంబంధించిన మొబైల్ యాప్‌లో మీ యొక్క మొబైల్ ఫోన్‌లోనే కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఐడీ అనే ఒక యాప్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఆ ఫేస్ అథెంటికేషన్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకునేసి మీ గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఆ గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించిన యాప్ అనేది ప్లే స్టోర్‌లో ఉంటుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకునేసి దాంట్లోకి వెళ్ళేసి మీరు కేవైసీ అప్డేట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ విధంగా మీరు కేవైసీని మీ మొబైల్ ఫోన్‌లోనే సొంతంగా చేసుకోవచ్చు. ఒకవేళ ఎడ్యుకేటెడ్ అయ్యుంటే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఈ సమాచారం. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది. ఒకవేళ తెలియనటువంటి వాళ్ళైతే ఈ విధంగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్ళి వాళ్ళు బార్లు తీస్తూ ఉంటారనమాట. అంటే అక్కడ వెయిట్ చేస్తూ వాళ్ళు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి. సో, ఈ రోజుల్లో చాలా అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి,
సో, సింపుల్‌గా మీ మొబైల్ ఫోన్‌లోనే కంప్లీట్ చేసుకోండి. సో, నేను ఈ 3 హెచ్‌పీ, భారత్, ఇండియన్ గ్యాస్ కనెక్షన్‌లకు సంబంధించి మొబైల్ ఫోన్‌లో వీటికి సంబంధించిన మొబైల్ యాప్‌లలో కేవైసీ అనేది ఎలా పూర్తి చేసుకోవాలనే సమాచారం గురించి సెపరేట్‌గా ఒక్కొక్క దాని గురించి ఇంకొక వీడియోలో క్లియర్‌గా చెప్తాను. బట్ మీరైతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఏజెన్సీ కేంద్రాల వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్‌లోనే సింపుల్‌గా చేసేసుకోవచ్చు కేవైసీ అనేది. భారత్ గ్యాస్‌కి సంబంధించి మనకు యాప్ అనేది ఉంది. హెలో బీపీసీఎల్ అనే యాప్. నెక్స్ట్ హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించి హెచ్‌పీ పే అనే యాప్ కూడా ఉంది ప్లే స్టోర్‌లో. సో, వీటన్నిటి గురించి నేను మరొక వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను. మీరు ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్‌లో కేవైసీ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలి అన్న వివరాల గురించి. ఓకేనా? రాష్ట్రంలో ఇప్పటి వరకు 80% ఎల్‌పీజీ వినియోగదారులు కేవైసీ అనేది పూర్తయినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంకా 20% మంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని, గతంలో పలుమార్లు గడువు విధించినప్పటికీ 100% ఈ కేవైసీ పూర్తి కాలేదు. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పౌర సరఫరాల శాఖ చివరి అవకాశం ఈ నెల 16 వరకు గడువు ఇచ్చినట్లు చెప్తున్నారు. ఓకేనా? సో, దీంతో మీరు తప్పనిసరిగా ఈ నెల 16వ తేదీ లోపల అంటే 15కే చేసేసుకునేసేయాలి. ఈ యొక్క కేవైసీ అప్డేట్ అనేది ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే. సో, అక్కడికి మీరు ఏం తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదండి. మీరు వెళ్తే చాలు మీ యొక్క గ్యాస్ కనెక్షన్ బుక్ తీసుకువెళ్ళండి. ఒకవేళ మీరు ఈ యొక్క బయట ఎల్‌పీజీ కేంద్రాల వద్దకు వెళ్ళే పనైతే, మీరు మొబైల్ ఫోన్‌లో చేసుకోలేకపోయినట్లయితే. అక్కడికి వెళ్తే వాళ్ళు మీ గ్యాస్ కనెక్షన్ నంబర్ లేదా మీ యొక్క గ్యాస్ కనెక్షన్‌లకు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే దానికి ఓటీపీ అనేది ఒకటొస్తుంది. సో, అవి 2 తీసుకువెళ్ళండి. మీ దగ్గర ఫేస్ అథెంటికేషన్ అయినా తీసుకుంటారు. లేదంటే బయోమెట్రిక్ తీసుకొనైనా అక్కడ కేవైసీ అనేది అప్డేట్ చేసుకుంటారు. అంత ప్రాసెస్ ఎందుకని నేను చెప్తున్నాను. మీ మొబైల్ ఫోన్‌లోనే క్లియర్‌గా మీరైతే అప్డేట్ చేసేసుకునేసేయొచ్చు ఈ కేవైసీ అనేది. సో, ఇది గనుక చేసుకోకపోతే మీరు అన్నీ కోల్పోతారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోలేరు. గ్యాస్ సిలిండర్‌ను కొత్తది పొందలేరు. గ్యాస్ కనెక్షన్ కూడా రద్దయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో, మీకు కేవైసీ అనేది పెండింగ్‌లో ఉందా? లేదంటే అప్డేట్ అయిపోయిందా? అని కూడా ఈ మొబైల్ యాప్‌లల్లోనే మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవచ్చండి. వాటన్నిటి గురించి నేను తప్పకుండా చెప్తాను. ఓకేనా? సో, మీకు జస్ట్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఈ కేవైసీ అనేది మ్యాండేటరీ ఈ తేదీ లోపలే చేసుకోవాలనైతే చెప్పాను. ఓకేనా? మీకు కావాలంటే ఒకసారి కమెంట్‌లో పెట్టండి. ఎంతమంది అడిగే దాన్ని బట్టి నేను ఈ మొబైల్ ఫోన్‌లోనే కేవైసీ అనేది ఎలా చేసుకోవాలి అనే వీడియో అనేది ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఇటువంటి లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను.